బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ బండి సంజయ్ మధ్య బండి భగీరథ ఒక చిచ్చు పెట్టాడు. బండి భగీరథ పోక్సో కేసు నుంచే ఇప్పుడు ఇద్దరి మధ్య చాలా భయంకరమైనటువంటి ఒక చిచ్చు రాజుకుందని చెప్పాలి. అయితే తన కొడుకు లొంగిపోయాడు అంటున్నాడు బండి సంజయ్. కానీ తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని చెప్పి బండి సంజయ్ చెప్తూ ఉంటే ఇది ముమ్మాటికి అరెస్టే. అప్పా జంక్షన్ ఏమైనా మీ ఇల్లా నా ఇల్లా? అక్కడెందుకు పోలీసులకు అప్పగిస్తారు? ఇది మేము పట్టుకున్నాము, పోలీసులు నాకాబందీ చేస్తూ ఉంటే, పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంటే అప్పా జంక్షన్ దగ్గర బండి భగీరథ కనబడ్డాడు కాబట్టి బండి భగీరథను అరెస్ట్ చేశారు పోలీసులు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. అయితే ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు? నిజం ఎవరిది? అయితే ఇది వైపు బండి సంజయ్ రేవంత్ రెడ్డి వర్షన్స్ ఇలా ఉంటే, కేటీఆర్ మాత్రం ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. బండి భగీరథ దాచిపెట్టిందే ఇద్దరు కలిసి, ఆయన దాచిపెట్టి మళ్ళీ పోలీసులకు అంటే అక్కడ కోర్టు పరిధిలో బెయిల్ అంతా నిరాకరించబడడంతో, బెయిల్కి ఆశలన్నీ కూడా అడియాశలు అవ్వడంతోనే ఇప్పుడు పోలీసులు ఎదుట హాజరుపరిచారు. ఆ సరెండర్ అయినరా అరెస్ట్ అయినరా వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. కానీ అప్పుడే పోలీసు ఎదుటికి తీసుకొచ్చి అప్పటిదాకా పోలీసుల దగ్గరికి తీసుకురాలేదు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. అరెస్టా సరెండరా? పోలీసులు చెప్తున్న ప్రకారంగా కూడా నాకాబందీ నిర్వహిస్తూ ఉన్నాం పంచిరేవుల దగ్గర. అక్కడ అప్పా జంక్షన్ దగ్గర నుంచి ఒక కారులో వెళ్తున్నటువంటి నిందితుడిని మేము పట్టుకున్నాం అనేది పోలీసులు ఆ రోజునే 16వ తేదీన భగీరథ్ని అరెస్ట్ చేసిన రోజునే పోలీసులు ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. అయితే పోలీసులు వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బండి సంజయ్ ఓ ట్వీట్ చేశాడు. నో నో నో, ఇది అరెస్ట్ కాదు, ఇది లొంగుబాటే, సరెండరే, ఇది లొంగిపోవడమే అని ఒక ట్వీట్ చేయడం. ఆ తర్వాత 2 రోజుల క్రితం అంటే నిన్న బండి సంజయ్ తన బీజేపీ కార్యాలయానికి వచ్చిన రోజున కూడా ఆయన ఏం చెప్పారు? ఒక తండ్రి ఎవరైనా సరే తన కొడుకును అప్పగిస్తారని అప్పగించిన నేను చాలా గొప్ప అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చారు. నిన్న ప్రెస్ మీట్లో అటు రేవంత్ రెడ్డి కూడా ఓ కౌంటర్ ఇచ్చారు. ఇది అరెస్ట్, తప్పుడు మాటలు మాట్లాడొద్దు, పోలీసులు పట్టుకున్నారనేది రేవంత్ రెడ్డి మాట. ఒకసారి అటు బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం. ముందుగా దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఏంటో కూడా చూద్దాం. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. నా కొడుకుని విచారణకు సహకరించాలి కాబట్టి అప్పచెప్పిన అని సంజయ్ అంటున్నారు. ఇది అప్పచెప్పడం కాదు, మేం పట్టుకున్నామనేది పోలీసులు ముందుగానే అంతకు మునిపే ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. నిన్న సీఎం కూడా చెప్పారు. ఒకసారి సీఎం ఏం మాట్లాడారు చూద్దాం. నిజంగానే ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నిజంగా సరెండరే చేస్తే పిల్లగాడు మా ఇంట్లో ఉన్నాడని చెప్పి ఇంట్లో పెట్టుకొని పోలీసులు పిలిచి అప్పగించాలి. అప్పా జంక్షన్ ఏమైనా మీ ఇల్లా నా ఇల్లా, అక్కడెందుకు అప్పగిస్తారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న మాట. అట్ ద సేమ్ టైం మా పోలీసులు నాకు చెప్పారు నాకాబందీ వెహికల్ సెర్చ్ చేస్తూ ఉండగా అందులో భగీరథ్ దొరికితే అరెస్ట్ చేశాం, ఇది పోలీసులు చెప్పిన మాట అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారనేది ప్రభుత్వ వర్షన్ అయితే అప్పగించామనేది బండి సంజయ్ వర్షన్. అయితే ఇద్దరిని ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడారంటే ఇద్దరు కలిసిపోయి డ్రామాలు ఆడారు, ఆయనని కాపాడింది, ఆయనని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచింది ఇద్దరు కలిసే. సో కోర్టు పరిధిలో బెయిల్ రాకపోవడంతో మళ్ళీ తీసుకొచ్చి అప్పగించారు. ఇది అరెస్టా సరెండరా వాళ్ళే తెలుసుకోవాలి. కానీ మొత్తంగా ఇది వాళ్ళ కాపాడిన విషయం. 9 రోజుల పాటుగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కనుసైగలోనే భగీరథ్ దాక్కున్నాడు. ఒకసారి కేటీఆర్ మాటలు విన్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం.
వాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేనేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా? 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదడం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ అయినా నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడ పోయి ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి. నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు. ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే రైట్. ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని కేటీఆర్ అంటున్నారు. ఆయన మాట కూడా విన్నారు మీరు. సో ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా, ఒక ఆసుపత్రిలో బిల్డింగ్లో ఆయన ఉంచారు. ఆ తర్వాత బెయిల్ రాలేదు అని నిర్ధారించుకున్న తర్వాత, బెయిల్ రాదు అని తెలుసుకున్న తర్వాత అప్పగించారు. అరెస్టా సరెండర్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలనేది కేటీఆర్ వర్షన్. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పటికీ ఇంకా ఈ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అరెస్టా సరెండరా? అరెస్టా సరెండర్ అంటే ప్రభుత్వం అరెస్ట్ అంటోంది, సరెండర్ అనేది బండి సంజయ్ చెప్తున్నమాట. ఇక మూడో పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఇద్దరు కలిసిపోయి ఆడుతున్న డ్రామా అంటోంది. సో పోలీస్ వ్యవస్థకే ఇక్కడ ఒక మచ్చ తెచ్చే అవకాశం ఉంది. ఇది అరెస్ట్ అయితే కనుక డెఫినెట్గా పోలీసులు ఒక మంచి, అంటే అప్పటికే ఆలస్యం అయింది కానీ కేంద్ర మంత్రి కుమారుని అరెస్ట్ చేశారు అని చెప్పి ఒక మంచి విషయంగా భావించే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసింగ్ గుడ్ అనే రకంగా వినిపిస్తోంది. కొంత లేట్ అయినా కూడా అరెస్ట్ చేశారు కాబట్టి. లేదు సరెండర్ అయితే కనుక పోలీసులు పట్టుకోలేకపోయారా, ఇదా వీళ్ళ అలసత్వం, ఇదా వీళ్ళు ఫెయిల్యూర్ అన్నట్టుగా క్వశ్చన్ వేసే అవకాశం ఉంది. ఈ మొత్తంలో పోలీసుల అరెస్టా సరెండర్ అనేది మాత్రం ఒక ప్రధాన చర్చ. ఏంటి ఈ చర్చకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదా? పోలీసులు చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, అటు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు వినే ప్రసక్తి లేదంటారా? ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈ అంశంలో. మొదట బండి సంజయ్ కి సంబంధించినటువంటి పిఆర్ టీం ఒక మెసేజ్ రిలీజ్ చేసింది. అడ్వకేట్స్ తో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావడానికి వెళ్తా ఉన్నారు, అక్కడికి నేనే పంపిస్తున్నాను విచారణలో భాగంగా అనేటువంటి బండి సంజయ్ టీం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. నిజంగానే బండి భగీరథ్ వెంట అడ్వకేట్స్ టీం ఉన్నారు, 2 అడ్వకేట్స్ ఉన్నారు ఆయనతో పాటు. ఆ టైంలో మనం విజువల్స్ తో చూస్తే వాళ్ళు తీసుకెళ్తున్న సందర్భం ముఖానికి మాస్క్ వేసుకొని భగీరథ్ ఉన్నటువంటి విజువల్ మనకు కనపడతా ఉంది. ఆ సందర్భంలో వెళ్తున్న సందర్భంలో పోలీసులు అప్పా జంక్షన్ వద్ద తనిఖీల్లో భాగంగా, నాకాబందీ తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారనేటువంటిది పోలీస్ వెర్షన్. వీళ్ళిద్దరి అంశం పైన క్లారిటీ లేదు. ఫస్ట్ అది అరెస్టా సరెండరా అనేటువంటిది వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి అనేటువంటి అంశాన్ని అటు కేటీఆర్ ఈ రోజు లేవనెత్తే ప్రయత్నం చేశారు చాలా స్పష్టంగా. నిజంగా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. నిన్న కూడా 2 రోజుల క్రితం బండి సంజయ్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక బాధ్యతగా నేను కొడుకును అప్పచెప్పాను విచారణకు విషయం తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో అనేటువంటిది చెప్పారు. తర్వాత బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమో కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది, చట్టపరమైనటువంటి హక్కులు అందరికీ ఉంటాయి, బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోవడంలో తప్పు లేదు అనేటువంటిది రామచంద్రరావు చెప్పారు. ఈ రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో డైరెక్ట్ గా స్ట్రైట్ గా టార్గెట్ గా మాట్లాడారు. ఇంత జరిగినా కూడా కాపాడే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల ఆసుపత్రిలో ఆయనను సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు, అక్కడ సెక్యూర్ గా పెట్టారు 9 రోజులు అనేటువంటిది ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఈ మొత్తం కన్ఫ్యూజన్ లో ఇది అరెస్టా, తర్వాత సరెండరా,
నిజంగానే ఇదొక హైడ్రామా జరిగిందా, నిజంగానే ఆయనను కాపాడే ప్రయత్నం జరిగిందా అనేటువంటి చర్చ నేపథ్యంలో కేటీఆర్ మాటలతో మరొకసారి వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తా ఉంది. అప్పా జంక్షన్ దగ్గర నాకాబంద్లో పట్టుకున్నారు, నాకు పోలీసులు చెప్పిందే నమ్ముతాను, రాజకీయ పార్టీ నాయకులు మిగతా వాళ్ళు చెప్పింది నమ్మను, పోలీసు ప్రభుత్వం చెప్పిందే నమ్ముతాను, నేను ఎందుకంటే ప్రభుత్వంలో నేను హోంమంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి నాకు పోలీసులు చెప్పింది ఇదే అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పారు నిన్న. సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతా ఉంది. ఈ మొత్తానికి ఈ భగీరథకి సంబంధించినటువంటి లొంగుబాట నిజంగా అరెస్ట్ అనేటువంటి రైట్ మధు, అంటే డైరెక్ట్ గా ఇక్కడ అథెంటిక్ చేయాల్సింది ఎవరు? పోలీసులు చాలా క్లియర్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని? అరెస్ట్ చేశాము, నాకాబందీ నిర్వహిస్తూ ఉండగా అక్కడ నిర్వహించినటువంటి నాకాబందీలో బండి భగీరథ్ని అరెస్ట్ చేశామనేది డే 1 రోజునే, ఆ రోజు అరెస్ట్ రోజునే పోలీసులు చెప్పారు. సీఎం కూడా చెప్తుంది అదే, అంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ సీఎం చెప్తారు. సో ఇటు బండి సంజయ్ మాత్రం అప్పగించారంట. అంటే పోలీసుల కంటే ఇంకా అథెంటిక్ ఎవరు ఉంటారు? అరెస్ట్ కాదు, ఇది సరెండర్ అవడానికి ఇంకా ఆధారం ఏంటి? అంటే బండి సంజయ్ చెప్తున్నటువంటి వివరాలు ఎట్లా ఉన్నాయంటే అడ్వకేట్స్ టీమ్ తో వెళ్లారు అనేటువంటిది. భగీరథ్ పక్కన నిజంగానే అడ్వకేట్స్ ఉన్నారు వాస్తవానికి. ఆ వీడియోస్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్ ముందు కూడా వాళ్ళు మాట్లాడారు, అక్కడ వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తారు, అడ్వకేట్స్ కూడా వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బండి సంజయ్ నిజంగానే కొడుకును అడ్వకేట్స్ టీమ్ తో పంపుతుంటే మధ్యలో దారిలోనే పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారా అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీగా పోలీసులు అరెస్ట్ చేశారు, ప్రభుత్వమే పట్టుకుంది అనేటువంటిది రేవంత్ రెడ్డి వెర్షన్ కనిపిస్తా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పొలిటికల్ గా అంత చర్చ జరుగుతున్నా పోలీసులు మాత్రం క్లారిటీగా ఉన్నారు, మేము అరెస్ట్ చేశామని చెప్తూ ఉన్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. అయితే ముఖ్యమంత్రి తర్వాత పోలీసులు గతంలో ఇచ్చారు. దీని అన్నిటికీ సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక ప్రకటన చేశారు. అరెస్టు సంబంధించిన విషయంలో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి 9 రోజుల్లో ఏం జరిగింది, ఎన్ని టీంలు ఏర్పాటు చేశారు, ఎక్కడ గాలించారు, సమాచారం ఎట్లా తెలుసుకున్నారు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పేది కరెక్టా, పోలీసులు చెప్పేది కరెక్టా, డీజీపీ తర్వాత సైబరాబాద్ సిపి ఇద్దరు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, వివరాలన్నీ బహిర్గతం చేయాలి, మీడియా ద్వారా వాళ్ళకి చెప్పాలి, అప్పుడే ముఖ్యమంత్రి చెప్పేది కరెక్టా, కేంద్ర మంత్రి చెప్పేది కరెక్టా అనేటువంటి క్లారిటీ వస్తుంది అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ఈ అంశానికి సంబంధించి. నిజంగా కూడా ఇటు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇటు ముఖ్యమంత్రి క్లెయిమ్ చేస్తారు, కాస్త సందిగ్ధంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఒకరేమో అరెస్ట్ అంటారు, స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ పోలీసులు అరెస్ట్ అంటారు, కానీ కేంద్ర మంత్రి మాత్రం ఇది సరెండర్ అంటున్నారు, నా కొడుకు నేను తీసుకెళ్లి అప్పగించాను కాబట్టి ఇది సరెండర్ కింద వస్తుందని సంజయ్ మాట. ఇక ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అనేది కేటీఆర్ మాట. బట్ ఏదేమైనా పోలీసులని, తెలంగాణ రాష్ట్ర పోలీసుల్ని ఇప్పుడు ఒక రకమైనటువంటి సందిగ్ధంలో పడవేశారు. సో వాళ్ళు మేము అరెస్ట్ అయ్యామని చెప్తున్నా కూడా ఓ సందిగ్ధంలో పడేసిన మాట ఏంటంటే, అరెస్ట్ అయి ఉంటే పోలీసులు కొంత ఆలస్యం చేసినా ఆ వ్యక్తి పారిపోతుండగా పట్టుకున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, కానీ సరెండర్ అని చెప్తున్నారైతే పోలీసు విఫలమైనట్టే. సో మీరు ఏమైనా చేసుకోండి, బట్ ఆ వ్యక్తిని మాత్రం కాపాడింది అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అండ్ కేంద్ర మంత్రి ఇద్దరి కనసాయిగల్లోనే ఆ అబ్బాయిని 9 రోజుల పాటు కాపాడనేది కేటీఆర్ వర్షన్. ఒకసారి ముగ్గురు, అటు బండి సంజయ్ ముందు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడారో వాళ్ళ వర్షన్ మీద మీరేమనుకుంటున్నారు? అది అరెస్టా లేదా సరెండరా? బండి భగీరథ్ని అరెస్ట్ చేశారు పోలీసులు మీరు అనుకుంటున్నారా? లేదు స్వయంగా తన కొడుకు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ బండి సంజయ్ తన కుమారుడిని చట్టం ముందు ప్రవేశపెట్టాడా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును